హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి అమృత ప్రణయ్ కేసు అనమాట. సో ఈ మ్యాటర్ ఇది ఇప్పటిదైతే కాదు, ఇట్స్ బీన్ 6 to 7 years బ్యాక్ న్యూస్ అనమాట. సో మిర్యాలగూడలో ఉండే ఈ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల తండ్రి మారుతీరావు పరువుకు సంబంధించిన విషయం, పరువు హత్య కేసు పెట్టారు ఆయన మీద. సో ఆయన ఈ అమ్మాయి ఓసీ క్యాస్ట్ అయి ఉండి తక్కువ క్యాస్ట్ అబ్బాయిని మ్యారేజ్ చేసుకున్నందుకు ఆ అబ్బాయినైతే ఈ అమ్మాయి 5th మంత్లో చెకప్కి హాస్పిటల్కి వెళ్ళినప్పుడైతే హాస్పిటల్ బయటే చంపేయడం జరిగింది. వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ బాబాయ్ శ్రవణ్ కుమార్ ఇద్దరు కలిసి ఒక బీహార్ అతన్ని పిలిపించి ఆ అబ్బాయిని అయితే చంపేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ కేసు అయితే నడుస్తుంది అనమాట. ఆ అబ్బాయి చనిపోయిన కొన్ని డేస్కే వాళ్ళ నాన్న వాళ్ళ కూతురికి ఇలా జరిగిందనే గిల్టీతో చనిపోయాడు. రీజన్ ఏంటో తెలియదు. వాళ్ళ నాన్న కూడా అయితే చనిపోయాడు. కొన్ని డేస్కే వాళ్ళ నాన్న కూడా A1 నిందితుడిగా ఉన్నాడు, అతను కూడా చనిపోయాడు. సో వాళ్ళ నాన్న చనిపోయాడు. అమృత వచ్చి వాళ్ళ అత్తయ్య మామయ్య దగ్గరే ఉండేది. ఇప్పుడేమో రీసెంట్గా తను వాళ్ళ అమ్మ దగ్గరకు కూడా వెళ్తుంది, వాళ్ళు కూడా కలిశారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే వాళ్ళ బాబాయ్ మీద కేసు నడుస్తూ ఉండే అనమాట. లాస్ట్కి ఈరోజైతే కోర్టు తీర్పు ఇచ్చింది. అంటే 6 years తర్వాత ఈరోజు కోర్టు తీర్పు ఇచ్చింది అనమాట. అంటే మన ఇండియాలో న్యాయం జరగాలంటే 6 to 7 years వెయిట్ చేయాలన్నమాట. బట్ ఏదైతే కానీ లాస్ట్కి మంచి న్యూసే చెప్పింది కోర్టు. ఆ A1 నిందితుడైతే మారుతీరావు లేరు కాబట్టి A2 నిందితుడికైతే ఉరి శిక్ష విధించారు. ఇంకా 6 to 7 members ఉన్నారు, వాళ్ళందరికీ జీవిత ఖైదీ అయితే వేశారనమాట. శ్రవణ్ కుమార్ గారికి జీవిత ఖైదీ శిక్ష పడినందుకు వాళ్ళ వైఫ్ వాళ్ళ డాటర్ ఇద్దరు కోర్టు ముందు రచ్చ చేశారనమాట. ఇదంతా అమృత వల్లే జరిగింది, అమృత మంచిది కాదు అనేసి గట్టిగా మాట్లాడారు. సో అప్పుడు ఆ అమ్మాయికి ఇలా జరిగినప్పుడు మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. ఈవెన్ వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఆ అమ్మాయి చూడడానికి వెళ్తే వాళ్ళ బాబాయ్ అండ్ వాళ్ళ కూతురు ఇద్దరు కలిసి కనీసం తనని చివరి చూపు కూడా చూసుకోనీయకుండా చేశారనమాట. సో ఫైనల్గా ఈరోజైతే ఆయనకు కూడా జీవిత ఖైదు పడడం హ్యాపీగానే ఉంది. ఆ అమ్మాయికి న్యాయం జరిగింది అనిపిస్తుంది. సో ఎనీవే శిక్ష పడైతే మంచి పని అయింది అనిపిస్తుంది. ఇలా ఇంకెవరు చేయకుండా ఉంటారనేసి అనిపిస్తుంది. సో వాళ్ళేదో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళని బతికినిచ్చుంటే అయిపోయేది. లాస్ట్కి ఆ అమ్మాయికి హస్బెండ్ లేకుండా అయిపోయారు, వాళ్ళ మదర్కి వాళ్ళ హస్బెండ్ లేకుండా అయిపోయారు అనమాట. సో ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా కలుస్తున్నారు. వాళ్ళ మదర్తో తను హ్యాపీగానే ఉంది. తను ఇప్పుడు ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటూ తన బాబుతో వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఎనీవే శ్రవణ్ గారికి శిక్ష పడటంలో తప్పు లేదనిపిస్తుంది. మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి.